నమస్కారం, వెల్కమ్ టు K6. మరి వినాయక చవితి వచ్చేస్తుంది. ఈ నెల 27న ఘనంగా వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్నాయి. మరి వినాయక చవితి అనగానే చెప్పేసి మట్టి గణపతులని వాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పేసి గత 10 సంవత్సరాల నుంచి నిజామాబాద్ నగరంలోని K6 GTPL సమ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ అనేది చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా మట్టి గణపతుల పంపిణీ అనేది ఈ సంవత్సరం కూడా గణపతి పండుగ రేపు అనే ముందు రోజు ఈ గణపతుల ఉచిత మట్టి గణపతుల పంపిణీ అనేది జరగబోతుంది. ఏదైతే మంగళవారం రోజున ఉదయం 10 గంటల నుంచి గణపతుల పంపిణీ అనేది ప్రారంభమవుతుంది. నిజామాబాద్ నగర ప్రజలే కాకుండా చుట్టుపక్కల ప్రజలు కూడా వచ్చి ఇక్కడ మట్టి గణపతిని తీసుకెళ్ళి మట్టి గణపతిని పూజించడం అనేది చాలా సంవత్సరాల నుంచి జరుగుతుంది, మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సంవత్సరం కూడా మట్టి గణపతులు అనేది పంపిణీ K6 GTPL సమ ఆధ్వర్యంలో పంపిణీ జరగబోతుంది. మరి దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే మొదలైనాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ మట్టి గణపతుల ప్యాకింగ్ అనేది ఈరోజే ప్రారంభించారు. 2 రోజుల్లో ఈ ప్యాకింగ్ పూర్తి చేసుకొని తర్వాత రోజు ఏ గణపతుల పంపిణీ అనేది కొనసాగుతుంది. మరి మనం లేట్ చేయకుండా గణపతుల యొక్క ప్యాకింగ్ అనేది GTPL K6 ఆధ్వర్యంలో ఆఫీస్లో మొదలైంది. మనం ఒకసారి చూసేసుకుందాం. హర 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 మహాదేవా, శివ 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 సదా శివ, హర 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 మహాదేవా, శివ 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 సదా శివ, మహాదేవా సదా శివ, మహాదేవా సదా శివ, నమః పార్వతీ పతయే హర హర, నమః పార్వతీ పతయే హర హర, మహాదేవా సదా శివ, శ్రీశైలవాస శ్రీ మల్లికార్జున, భ్రమరాంబా ప్రియ మనోహర, గంగాధరా హర జటాధరా, హే బో పశుపతే, గణ 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 ఘంటా భజే, భోలేనాథ ఉమాపతే, మహాదేవా సదా శివ, మహాదేవా సదా శివ. గణపతులను ప్యాక్ చేస్తూ కొందరున్నారు, వారితో మాట్లాడదాం. సార్, మీ పేరు, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు ఇంజనీర్ గంగాధరన్. నేను ఈ ప్రతి మట్టి గణపతుల మొదలైనప్పటి నుంచి కూడా నాకే ఇన్ఛార్జ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా వివిధ క్షేత్రాల నుంచి వచ్చే భజన మండలి కావచ్చు, అయ్యప్ప అగ్రభారత అయ్యప్ప ధర్మప్రచార సభ కావచ్చు, పతంజలి వాళ్ళు కావచ్చు, సత్యసాయి శివసమితి వాళ్ళు కావచ్చు, ఇట్లా ప్రతి నిజామాబాద్లో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ మట్టి గణపతుల సేవలో ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు అని ఎదురు చూస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మాకు అడుగుతూ ఉంటారు, స్వామి ఎప్పుడు మనం ఈ సేవ ఎప్పుడు అని అడుగుతారు. ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఇంట్రెస్ట్గా ఈ యొక్క మట్టి గణపతి అంటే పర్యావరణ పరిరక్షణ కోసం ఏదైతే K6 వారు మొదలుపెట్టారో దానికి ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు చెప్తారు. ఎందుకంటే ఇది నిజామాబాద్లో మొదలుపెట్టింది K6 వారే. ఇంతవరకు ఎవరు కూడా ఈ యొక్క మట్టి గణపతి పంపిణీ కార్యక్రమం ఎవరు కూడా చేయలేదు. అది కాకుండా ఇది కలకత్తా నుంచి అంటే మన ఏదైతే గంగానది యొక్క
పవిత్ర నది యొక్క మట్టి నుండి తయారైన గణపతుడు కాబట్టి ఈ యొక్క పూజ చేయడం వల్ల కూడా చాలా పవిత్రత. ఆ భగవంతుడు కూడా స్వయంగా అంటే ఏదైతే పార్వతి పరమాత్ముడి నుంచి గంగానది నుంచి వచ్చిన ఈ యొక్క మన ఈశ్వరుని యొక్క పుత్రుడు కాబట్టి గణపతి ఆయన పూజ చేయడం అనేది చాలా శ్రేష్టం. కాబట్టి ఈ సేవా కార్యక్రమాలు అందరూ కూడా అదృష్టంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్గా అంటే తను ఎప్పుడు ఈ అవకాశం దొరుకుతుందని ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి దీనికి అదృష్టంగా భావిస్తామండి. దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడికి వస్తారు? గణపతి యొక్క ఈ మట్టి గణపతి పంపిణీ కార్యక్రమం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా ఈ సేవ కార్యక్రమం ఉంటాం. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నిజామాబాద్ నుంచి. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 3-4 సంవత్సరాలే. ఎలా అనిపిస్తుంది? బాగున్నది. ఎప్పుడు ఉంటుంది రాగానే. ఎల్లమ్మగుట్ట మొదటిసారి రావడం? 5-6 సార్లు 5-6 సార్లు నుంచి వస్తున్నాము. చాలా బాగా అనిపిస్తుంది ప్యాకింగ్. గణేష్ మందిర్ నుంచి మాకు చాలా సంతృప్తిగా అనిపిస్తుంది. పవిత్రంగా వచ్చేస్తున్నాము. చాలా బాగుంది. మీరేం చెప్తారు తాత? ఈ మట్టి గణపతిలో పంపించేయడం, వీటిని పూజించడం ఎంతవరకు? మేము పూజిస్తాం మట్టి గణపతుల నుంచి. మేము అప్పుడప్పుడు కూడా మా ఇంటిలో కూడా మేము మట్టి గణపతి అంటే మాకు చాలా ఇష్టం. ఇప్పుడు ఇక్కడ రాబట్టి కాబట్టి ఇది కూడా చాలా స్నేహితంగా మేము మట్టి గణపతినే పూజిస్తాము. అమ్మ, మీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు విజయ, తుల విజయ. ఎల్లమ్మగుట్ట నుంచి వస్తాం మేము. ప్రతి సంవత్సరం మొత్తం వీళ్ళు అయితే ఎప్పుడు మొదలుపెట్టినరో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం మొత్తం మేము సేవ చేస్తాం. మేము మంచిగా చేసి అందరిని తీసుకొస్తాను. నేను ఇంకా చాలామందిని తీసుకొస్తా. వాళ్ళు బాగా చేస్తారు. మట్టి గణపతిని పూజించబట్టి ఎన్ని సంవత్సరాల నుంచి పూజిస్తున్నారు? మేము అసలు మాకు గణపతి లేదమ్మా. నా పేరు మానస అండి. మేము ప్రగతి నగర్, మాది భారత్ మాత భజన మండలి, భజన పరివార్లో భారత్ మాత భజన మండలి. మేము ప్రతి సంవత్సరం 6 సంవత్సరాల నుండి వస్తున్నాము. ఎప్పుడు ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందా, ఎప్పుడు అందరికీ మట్టి వినాయకులు ఇచ్చి పర్యావరణాన్ని పరిరక్షించడానికి వీళ్ళు చేస్తున్న ఈ ప్రయత్నాన్ని చాలా ఆనందం అనిపిస్తుంది. ఇప్పుడు వాళ్ళకి అంటున్నారు కదా మీరు కలర్స్తో ఇంట్రెస్ట్, అట్లా వాళ్ళకి కారణాలు చెప్పి మనము చెప్తే వాళ్ళన్నీ గ్రహించగలుగుతున్నారు. అందుకని మట్టి గణపతులను పూజిస్తే మనం పర్యావరణాన్ని రక్షించిన వాళ్ళం అవుతామని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తే వాళ్ళు మంచిగా అర్థం చేసుకుంటున్నారు. ఇప్పుడు పెద్ద పెద్ద గణేష్ మండపాలలో కూడా మట్టి విగ్రహాలని చాలా వరకు పూజిస్తున్నారండి. K6 ఇంటికి వచ్చేలాగా పంచుతున్నారు కాబట్టి 6 ఇయర్స్ నుండి వస్తున్నాము. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నారు మీరు? మేము 4-5 సంవత్సరాల నుండి. 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మట్టి గణపతి ఉచిత పంపించడం? మంచిగా అనిపిస్తుంది. ఆనందం. చేత కాకుండా వచ్చినాము, నడవలేకుండా ఆటోలో వచ్చినాము. ఆటోలో వచ్చి మరి ప్యాకింగ్ చేస్తున్నారు. అమ్మ నేను ఇంట్లో ఏ గణపతిని పూజిస్తారమ్మా మీరు? ఇదే గణపతి. మట్టి గణపతిని ఎన్ని సంవత్సరాల నుంచి పూజిస్తున్నారు? పూలు. అక్క, మీ పేరేంటి? ఎక్కడి నుంచి వస్తున్నారు? నమస్కారం అండి, నా పేరు కవిత. నేను నిజామాబాద్ అంబేద్కర్ కాలనీ నుండి వస్తున్నాను. ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు ఇలా నేను 5 ఇయర్స్ నుండి వస్తున్నానండి. ఎలా అనిపిస్తుంది ఇలా రావడం? చాలా మంచి అనిపిస్తుందండి. ఎందుకంటే పర్యావరణానికి అనుగుణంగా మనము ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అది కాకుండా మనము మన మట్టి వినాయకుడిని మరియు GTPL వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మట్టి వినాయకుని ఈ ప్రోగ్రాం చాలా బాగుందండి. ప్రతి ఒక్కరు కూడా గణపతిని తీసుకొని పోవడం, ఈ మట్టి వినాయకుడిని పూజించడం నిజామాబాద్లోనే కాకుండా వివిధ పట్టణ ప్రాంతాల వివిధ గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్తూ పూజిస్తూ ఉంటారు. మీరు మట్టి గణపతిని పూజించడం ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పటివరకు? మేము ఈ K6 ఇవ్వకపోయినప్పటి నుండి కూడా మాకు పూజ అనంటే మనము మట్టి ఉంటుంది కదండి, కుమ్మరి వాళ్ళు చేసేటటువంటి మట్టి వినాయకుడిని తీసుకొచ్చి పూజిస్తాం. మేము వాళ్ళు చేసేటటువంటి మట్టి గణపతిని తీసుకొచ్చి పూజిస్తూ ఉంటాము. మాకు ఊహ తెలిసి నుంచి మేము పూజించేది మట్టి వినాయకుడిని. K6 GTPL వారి ఆధ్వర్యంలో ఇస్తున్నటువంటి మట్టి వినాయకుడిని కూడా తీసుకొని పూజిస్తూ ఉన్నాము. పండుగ వేడుకలు ఎలా ఉండబోతాయి అనుకుంటున్నారు? చాలా బ్రహ్మాండంగా ఉంటాయని అనుకుంటున్నాము. ఎందుకంటే ఆదిదేవుడు గణపతి, ఆ గణపతి ఆశీస్సులతో విఘ్నములన్నీ తొలగించాలని, లోకంలో జరిగేటటువంటి అన్ని ప్రమాదాలను తొలగించాలని చాలా బ్రహ్మాండంగా ఈ వేడుకల్లో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా పాల్గొనాలని విఘ్నేశ్వరుని కోరుకుంటున్నాము. చేస్తున్నారు కదా, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు దీని పట్ల? చాలా ఆనందంగా ఉందండి. ప్రతి సంవత్సరం ఇప్పటికీ 5 ఇయర్స్ అవుతుందండి మేము వస్తున్నాము. నేను మా వారు కూడా
ఈ సేవ అంటే మనము మన కొరకు చేసుకునేటువంటి ఇది కాదు, భగవంతుడికి సేవ, స్వయంగా మనం భగవంతుడికే సేవ చేస్తున్నట్టు చాలా ఆనందంగా ఉంది. GTPL వారి ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి ఈ ప్రోగ్రాంకి మేము ప్రతి సంవత్సరం వస్తూనే ఈ ఉచిత సేవ 2-3 డేస్ వారు నిర్వహించేటువంటి కార్యక్రమంలో మేము కూడా పాల్గొని సేవ చేసుకున్నందుకు నిజంగా ఆ భగవంతుడి కరుణ కటాక్షములు ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం. మీ పేరేంటి? మేము వెమిలను సంజయ్ కాలనీ నుంచి వస్తున్నాను. ఇదే మొదటిసారి అమ్మ? మేము రావట్టి ఇది ఎప్పుడైతే సురేంద్ర అప్పటి నుంచి వస్తున్నాం. మీకు ఎలా తెలుసమ్మా ఇక్కడ ఈ సేవ చేయొచ్చు అనేది? మాకు సత్యసాయి సేవ చేస్తాము, మా సత్యసాయి వాళ్ళు చెప్తే మేము ఇక్కడికి వస్తాము. ఓకే, ఇంకా సేవా కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటారు. ఎలా అనిపిస్తుంది ఇక్కడ మట్టి గణపతులు ప్యాకింగ్ చేయడం అనేది? బాగానే ఉంది. బాగానే ఉందా? ఏం చెప్తారు ఈ వినాయక చవితికి? ఏం చేయాలి, ఎప్పుడైనా కానీ ఇదే మట్టి గణపతులు పూజించాలని మాకు బాగా ఇష్టం. మీరు ఎప్పుడు మట్టి గణపతి? ఎప్పుడు మట్టి గణపతినే, ఇది లేని నాడు కూడా మేము మట్టి గణపతి పెట్టుకొని చేయించుకొని పెట్టుకున్నాము. ఇక్కడ పంపించేసి నుంచి ఈ గణపతి ఇది పెట్టినా ఇక్కడ చేపించి నుంచి ఇది పెట్టుకున్నాము. చేయకముందు ఇంతకుముందు లేనప్పుడు మట్టి తెచ్చుకొని గణపతి పెట్టుకొని చేసుకొని పెట్టుకుంటుంటుంది. ఇది వచ్చి నుంచి ఇవే పెట్టుకుంటున్నాం మట్టి గణపతులే. అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము మట్టి గణపతులే పెడతాము. అమ్మ మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు వసుంధరాదేవి. మేము ముందు జయ శ్రీమన్నారాయణ ఆనందే మాట్లాడాం. మాది వినాయక నగర్. ప్రతి సంవత్సరం వస్తాము. మాకు అదిగో ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన చెప్తాడనమాట కార్యక్రమం ఎప్పుడు అనేది. అడుగుతాము మేము, ఎప్పుడు దగ్గరికి వచ్చింది కదా అని. ఎప్పుడు ఏ డేట్ అంటే ఈయన చెప్తారు, ఈయన ద్వారా మేము వస్తాం. మాకు భజన మండలి ఉంది, మాకు భజన గురువు గారు ఈయన సుబ్బారావు గారు. ఇన్ని వేల గణపతులు, మట్టి గణపతులు పంపించేయడం అనేది కార్యక్రమం చేపట్టారు. దీని గురించి మీరు ఏం చెప్తారు? మాకు మట్టి ఇక్కడ తొక్కుతూ ఉంటారు, అచ్చులు తీసేసి ఇస్తారా మట్టి ఇస్తారు. ఇక్కడికి వచ్చిన కాడి నుంచి మేము ఈ చూస్తున్నాము. ఈ కొన్ని వేలు వెళ్తున్నాయి పంచిపెడతానికి, పొద్దున్న సాయంత్రం దాకా రోజు వినాయక చవితి రోజున కూడా పంచిపెడుతూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం, వస్తూనే ఉంటాం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మా పేరు సంయుక్త, ఇక్కడే నిజామాబాద్లో. మొదటిసారి రావడం? అవును. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఇన్ని వేల గణపతులు, మట్టి గణపతులు పంపించేయడం అనేది నీ అభిప్రాయం ఏంటి? ఇన్ని వేల గణపతులు పంపించడం చాలా బాగుంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని కోరుకుంటున్నాను. ఏ నుంచి వస్తున్నారు? వినాయక నగర్. వినాయక నగర్ నుంచి వస్తున్నారు. జయశ్రీమన్నారాయణ. ఎట్లా తెలుసు మీకు? మా ఫ్రెండ్, మా దోస్తు భజన మండలి ఉంటాయి, విజయక్క అని. విజయక్క, సుబ్బారావు గారు. అంటే సేవా కార్యక్రమాలు ఏమేమి చేస్తుంటారు మీరు? ఇదే ఇక భజన మండలి పోతాం, వెంకటేశ్వర గుళ్ళే పూజలు అయితే చేస్తాం, డబ్బులు కూడా పూజలకు ఇస్తాం. పూజలప్పుడు అంత పాల్గొంటాం. ఈ మట్టి గణపతిని పూజించడం ఏం చెప్తారు దీని గురించి? మట్టి గణపతిని పూజించడం గురించి ఏం చెప్తారు? పూజిస్తాం, అన్ని మంచిగా పూజిస్తాం. మీరు ఇంట్లో ఏ గణపతిని పూజిస్తారు? ఇది మన కాళిపాక విద్యాసాగర్, సిద్ధి వినాయకుడు. మేము ఆదర్శ్ నగర్ నుంచి వస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఇదే ఫస్ట్ టైమా? ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా తెలుసు ఇక్కడ ఈ అవకాశం ఉందని? సుబ్బారావు అని చెప్పారు. ఓకే, ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం కదా. ఏదో రావాలని, చేత కాకుండా రావాలని ఆరాటం. ఎన్ని రోజుల ముందు నుంచి తెలుసు మీకు ఇది? నాకు 2 రోజుల సంది తెలుసు. ఓకే, మీరు ఇంట్లో ఏ గణపతిని పూజిస్తారమ్మా? ఇంట్లో ఏ గణపతిని పూజిస్తారు? ఏ గణపతి అయినా సరే మాకేం లేదు. మేము పెట్టేసింది ఇదే గణపతి, మట్టి గణపతి. ఈసారి ఫస్ట్ టైం. ఇంతకుముందు ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి మట్టి గణపతిని తీసుకెళ్ళారు? ఇక్కడ తీసుకొని మా ఇంటి దగ్గర ఇస్తారు గుడిలో. ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు రుక్మిణి. ఎక్కడి నుంచి వస్తున్నారమ్మా? రాజీవ్ నగర్. ఇది మొదటిసారి రావడం? గణపతి ప్యాకింగ్ ఎప్పుడు స్టార్ట్ అయిందో ప్రతి సంవత్సరం వస్తాం. సుబ్బారావు అన్నయ్య చెప్తారు, మేము వస్తాం. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? ఎలా అనిపిస్తుంది మీకు ఈ సేవ? దాదాపు అదే ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది, 8, 7 ఫస్ట్ నుండి వస్తున్నాం మేము. ఒక్కసారి కూడా తప్పాం మేము. మీ ఇంట్లో ఏ గణపతిని పూజిస్తారు? మట్టి గణపతి. మట్టి గణపతి. మీరేం చెప్తారు ప్రజలకి గణపతి పండుగ? పర్యావరణ రక్షణ కోసం మట్టి గణపతినే పూజిస్తే బాగుంటుంది, అందరికీ బాగుంటుంది అని చెప్పి చెప్తాం. నా పేరు రాజేందర్ అండి, ఎల్లమ్మగుట్ట.
ఇలా మాకు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము చాలా సంవత్సరాల నుంచి 8-9 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం వస్తుంటాము. సుబ్బారావు గారు చెప్తుంటారు, మా గంగాధర్ గారు చెప్తుంటారు, మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దాని ప్రకారం వచ్చి మేము ప్యాకింగ్ చేసి వెళ్ళిపోతాం. ఇప్పుడున్న జనరేషన్కి ఈ మట్టి గణపతి గురించి మీరు ఏం చెప్తారు? మట్టి గణపతులు వాడడమే చాలా శ్రేష్టమైనది. దేవుళ్ళకు కూడా మనము మట్టి ద్వారానే పూజా పునస్కారం, ఎందుకంటే నిమజ్జనంకు సంబంధించింది కదా ఇది. దేవుళ్ళకు చేసేది మనం చేసి పూజ చేసి తీసుకుపోయి నిమజ్జనం చేయడానికంటే మట్టి గణపతులే శ్రేష్టమైనవి. మనము ఇంట్లో ఉంచుకోవడానికి కాదు విగ్రహం, ఇది పూజలు చేసి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత నిమజ్జనానికే ఉత్తమమైనది. నా పేరు జమునగర్, ఆదర్శ్ నగర్ నుంచి వస్తున్నాము. అదే మొదటిసారి మా సుబ్బారావు బాపు భజన మండలి మాది. భజన మండలి తరపు నుంచి ఇక్కడ పలాంతాట ఉన్నాయి అనగానే మాకు సంతోషంతో మేము ప్యాకింగ్ చేయడానికని వచ్చినాము. ఎలా అనిపిస్తుంది అంతా చూస్తుంటే? దేవుని పని కదా, మాకు మనస్ఫూర్తిగా చేయాలనిపిస్తుంది. ఆయన ఎత్తుకుంటాడు, అందరినీ సుఖ సంతోషాలతో ఉంచుతాడు, సంతోషంగా చేస్తాం. మీ ఇంట్లో కూడా మట్టి గణపతిని పూజిస్తారా? ఎన్ని సంవత్సరాల నుంచి పూజిస్తున్నారు? మేము ఎప్పుడు బయట కొంటుంటే ఈసారి ఇంట్లోకి తీసుకుపోవాలా అని ఈ కార్యక్రమం ముందు పిలిపించుకున్నాడు భగవంతుడు. ఇక్కడ వేసి ఇక్కడ నుంచి తీసుకుపోయి మొదటిసారిగా ఇంట్లో పెట్టుకోవాలని అనుకుంటున్నాం. అంటే ఇంతకు ముందు మీకు తెలుసా ఇట్లా K6 ద్వారా మట్టి గణపతిని పంపించు? కానీ మేము ఇంట్లో పెట్టుకోలేము ఇంతవరకు. అంటే బయటనే చందాలు ఇస్తుంటే ప్రసాదాలు చేస్తుంటాం, కానీ ఈ మొదటిసారిగా పెట్టుకోవాలనిపిస్తుంది. ఇక అందుకే మొదటిసారిగా ఆయన సేవ చేసుకొని ఇంటికి తీసుకుపోవాలని వచ్చినాం. ఎలా ఫీల్ అవుతున్నారు? సంతోషంగా ఉన్నది, హ్యాపీగా ఉంది. ఈసారి ఎట్లుంటాయి అనుకుంటున్నారు గణపతి వేడుకలు? సూపర్ మస్తు ఉంటుంది, సూపర్గా ఉంటాయి. ఆయన ఇంట్లోకి వచ్చిందంటేనే ఆయన సంతోషంగా అందరినీ సంతోషంగా ఉంచుతాడు. ఆయన ఎన్ని విఘ్నాలు ఉన్నా తొలగిస్తాడని మనకు తెలుసు కాబట్టి ఇంట్లో పూజించుకుంటాం. అమ్మ మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఆదర్శ్ నగర్, లక్ష్మి నా పేరు. ఫస్ట్ టైం రావడం, ఇంతకుముందు వచ్చారు? ఫస్ట్ టైం. ఎలా తెలుసు మీకు? ఎలా తెలుసు ఇక్కడ? భజన, మాకు భజనలా భజన మండలి ద్వారా వస్తున్నారు. భజన ద్వారా మీ ఇంటి సేవా కార్యక్రమం సేవకి వెళ్తాం ఎక్కడంటే అక్కడ. మరి ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ టైం చూస్తున్నారు కదా ఇక్కడ. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. మళ్ళా రావాలి. చాలా బాగున్నాయి అమ్మ గణపతులు. ఉచిత మట్టి గణపతి పంపిణీ చేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా మంచిగా అనిపిస్తున్నది. ఎక్కడి నుంచి వస్తున్నారు? రామాలయం గుడి, రామాలయం గుడికి ఫస్ట్ టైం రావడం? ఫస్ట్ టైం. ఎలా తెలుస్తుంది? ఇక్కడనే పనిచేస్తాం కాబట్టి తెలుసు. ఎలా అనిపిస్తుంది మరి ఇన్ని గణపతులను ప్యాకింగ్ చేయడం? పంపిస్తారు కదా, ఇప్పుడు ఇస్తారు కాబట్టి ఎప్పుడు తెలుసు, కానీ ప్యాకింగ్ రాలి. ప్రతిసారి ఇక్కడ తీసుకుపోతాం, ఇక్కడ నుంచి తీసుకుపోతాం. ఒక 3-4 ఏళ్ళ ఎక్కడి నుంచి తీసుకుపోతున్నాం. లక్ష్మి, ఇక్కడ సుభాష్ నగర్ రైతు బజార్. మేము చేసేది రామాలయం, జిల్లా పరిషత్ దగ్గర రామాలయం సేవ చేసుకుంటాము. ఈ అవకాశం మాకు ఇప్పుడు వచ్చింది. మేము ఇక్కడ కూడా గణపతుల సేవ చేసుకుంటామని వచ్చినాము ఈసారి, ఈ సంవత్సరం. మాకు బాగా అనిపించింది కాబట్టి పక్కకే ఉంది కదా మా గుడి పక్కకు అని మేము ఇక్కడ వచ్చినాము. ఇక చేసుకుంటాం సేవ అని, అంతే. పేరేంటి, ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు వైట్ల సుబ్బారావు అండి. మాది భారతమాత భజన పరివారం ఒక సంస్థ ఉంది. ఒక 75 భజనలు ఉన్నాయి మాకు. ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా 90% మా వాళ్ళే. మాకు అంటే ఎప్పుడైతే మొదలయ్యారో అప్పటి నుంచి కూడా మా వాళ్ళంతా వస్తారు. ప్రతిసారి K6 వారికి చాలా చాలా ధన్యవాదాలండి. ముఖ్యంగా కారణం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ విషయంలో మొట్టమొదటిగా ఆలోచించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారో అందుకు మా ఇళ్ళలో కూడా రంగురంగులు పెట్టేవాళ్ళం. మేము కూడా వీరు మొదలుపెట్టిన తర్వాత మా ఇళ్ళలో కూడా ఇవాళ పట్టుకెళ్ళి ఈ విగ్రహం పెట్టుకోవడం, తద్వారా మొత్తం దేశవ్యాప్తంగా జరగాలని చెప్పి మా యొక్క కోరిక. K6 వారికి ధన్యవాదాలండి. ముఖ్యంగా అయితే ప్రతి సంవత్సరం కూడా మాకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు పోవాలి. K6 ఇంకా పెరగాలని చెప్పి మా యొక్క కోరిక. ఇక సార్, ఇప్పుడు జనరేషన్ చూస్తుంటే రంగులను ఇష్టపడుతుంటారు. మరి మట్టి గణపతుల కార్యక్రమం చేపట్టారు. దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మీరేం చెప్తారు ఈ జనరేషన్కి? ఏమండి, మట్టి గణపతులే అంటే రావడానికి అంటే ఏదైతే రంగు గణపతులు తగ్గినాయండి, బాగా తగ్గినాయి. ఇప్పుడు అందరూ కూడా ఇళ్ళలో ముఖ్యంగా ఇవే పెడుతున్నారు. చాలా మటుకు అది 90% ఇళ్ళలోకి వెళ్ళిపోతున్నాయి. కానీ బయటకు కూడా ఈ సమాజానికి అందివ్వాలి మనమంతా కూడా.
బయట ఇంకా ఆడంబరాలు ఏతున్నాయి, అది మంచి పద్ధతి కాదు. పర్యావరణం ముఖ్యం అన్నిటికంటే. విగ్రహం చిన్నదా పెద్దని కాకుండా పర్యావరణం రక్షించుకునే బాధ్యత మన హిందువులుగా మనందరిపై ఉంది. దానికోసం ఇవాళ K6 వారు చేపట్టిన ఈ కార్యక్రమం ఏతుందో నిరంతరం కొనసాగాలని చెప్పేసి ఈ ప్రేరణ సమాజానికి అందించారు. నిజంగా ఇది ఇవాళ వీరిని చూసే చాలామంది ఈ విధంగా విగ్రహాలు పంచిపెట్టడం మొదలుపెట్టారు. అంతా కూడా ఈ K6 వారికి ధన్యవాదాలు. శ్రీలక్ష్మి, మేము ప్రగతి నగరు భారత మాత భజన మండలి పరివారు. భజన మండలి నుంచి వస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము మొదలకి పెట్టిన నుంచి వస్తున్నాము. ఏం చెప్తారమ్మా ఈ గణపతి పండగకి, మట్టి గణపతుల గురించి? చాలా మంచి ప్రయోజనం ఉంది. అంటే అందరూ మేము వస్తున్నాం కదా, మాకు తిండి అంటున్నారు. మేమేమో కొన్ని తీసుకుపోతాం కదా, అన్నీ తీసుకుపోలేం కదా. అయితే అందరూ కూడా ఈ మట్టి గణపతులే పెట్టమని చెప్తున్నాము. బాగా స్పందన వస్తుంది. K6 వారికి ధన్యవాదాలు. ఓకే, చూస్తున్నారు కదా, ఇక్కడ సేవ చేయడానికి అవకాశాన్ని అయితే K6 GTPL వాళ్ళు అందించారని చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాల నుంచి వినాయక నగర్, ఆర్యనగర్, నిజామాబాద్ నగరంలోని పలు చోట్ల నుంచి ఇంకా భక్తి భజన మండలి నుంచి కూడా సభ్యులు ఇక్కడికి వచ్చి ఈ సేవను చేస్తున్నారు. ఈ సేవ చేయడం మాకు ఆనందంగా ఉంది. ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేసిండ్రో అప్పటి నుంచి కూడా మేము దీంట్లో పాల్గొంటున్నాం. చాలా ఆనందంగా ఉంది. అవకాశం మాకు ఇచ్చినందుకు K6 వారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతిని పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పేసి ప్రారంభించినటువంటి కార్యక్రమం ఎంతో అద్భుతం అని చెప్పేసి కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. మరికొంతమంది కూడా ఎప్పటికప్పటికి ఇక్కడికి వస్తూనే వారి సేవా కార్యక్రమం చేయాలి, అవకాశం లభించినందుకు, ఉచితంగా ఈ అవకాశాన్ని పొందినందుకు సంతోషంగా ఉందని చెప్పేసి ఇంకా వస్తూనే ఉన్నారు. మరికొంతమంది కూడా వస్తూనే ఉన్నారు. వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం మనమైతే చేద్దాం. మాది కోటగల్లి అమ్మ. కోటగల్లి నుంచి వస్తున్నాం. ఇక్కడికి 4-5 సంవత్సరాల నుంచి వస్తున్నామమ్మ. అంటే మీకు ఎవరైనా చెప్పారా? మీకు తెలుసుకొని వచ్చారు? తెలుసుకొని వచ్చినామమ్మ. మాకు భజన, మాది మల్లికార్జున భజన మండలి. మేము ఇక్కడ ఇప్పుడు సుబ్బారావు మాట్లాడారు కదా, వాళ్ళ తరఫు నుంచి వచ్చినాం. వాళ్ళు తోలుకొచ్చిండ్రమ్మ. మాకు హ్యాపీగా అనిపిస్తుంది. ఇది అవకాశం దొరికినందుకు బాగా ఖుషి అనిపిస్తుందమ్మ. భారత్ మాతకి జై. ఎక్కడి నుంచి వస్తున్నారు? కోటగల్లి నుంచి. ఇదే రావడం ఫస్ట్ సార్? ఎక్కడికి? 2-3 సంవత్సరాలు అవుతుంది. ఎలా అనిపిస్తుంది దీనిలో పాల్గొనడం? సంతోషం అనిపిస్తుంది. దేవుళ్ళకు సేవ చేసుకున్నాడు సంతోషం అనిపిస్తుంది. దీంట్లో ఏ గణపతిని పూజిస్తారు? మేమా అయినా మట్టి గణపతే పెట్టుకుంటాం మేము ఇంట్లో. కలర్లు ఆ గణపతులు తీసుకురాము. ఇప్పుడు ఈ గణపతి తీసుకెళ్తాం ఇక్కడికి వచ్చి. అవును, ఇక్కడికి వచ్చి తీసుకెళ్తాం. 3 సంవత్సరాల నుంచి తీసుకెళ్తాం ఇక్కడికి. కోటగల్లి. కోటగల్లి నుంచి వస్తున్నారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 2-3 సంవత్సరాలు అవుతుంది రావట్టి. మీరేం చెప్తారమ్మా ఈ మట్టి గణపతుల పంపిణీ చేపడుతున్నారు కదా, దీని గురించి? ఇది బాగుంది. ఎందుకంటే కలర్ అది అన్ని ప్రేమికలు కలుస్తుంది కదా, అది మంచిది కదా అని మట్టి గణపతి పూజిస్తేనే బాగుంటుంది. మీకు ఎలా తెలుసు ఇక్కడ ఇలా పంపిణీ జరుగుతుంది, సేవ చేయొచ్చు అనే విషయం? సుబ్బా సారు ద్వారా తెలుసుకొని వచ్చినాం. ఎక్కడి నుంచి వస్తున్నారు? మా పేరు ఇందర్వాయి అనిత. మేము కోటగల్లి నుంచి వస్తున్నాము. మాకు ఒక టీం ఉందండి, విజయ గణపతి భజన మండలి టీం ఉంది. ఆ టీం దగ్గర మాకు చెప్పారు ఇక్కడ K6లో గణపతిని ప్యాక్ చేయడానికి రమ్మని చెప్పారండి మా గురువు గారు. అయితే మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాము. మరి ఇది మట్టిలో నుంచి వచ్చిన ఈ గణపతి మొప్పని అందరు మట్టితో చేసిన గణపతులను ఉపయోగించి ప్రతి ఇంట్లో ఈ మట్టితో చేసిన గణపతిని విగ్రహంగా స్థాపన చేసుకుని పూజలు చేయాలని మేము కోరుతున్నాం. నా పేరు మహిత. ఎక్కడి నుంచి వస్తున్నారు? కోటగల్లి నుంచి వచ్చినాం. మీకు ఎలా తెలుసు ఇక్కడ సేవ చేయొచ్చు? మేము ఎప్పుడు 4 సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు ఇక్కడికి రావడం. 4 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఎలా అనిపిస్తుంది మరి? ఇది మాకు ఒక భాగ్యం లాగా అనిపిస్తుంది. ఇట్లాంటి అవకాశం ఇచ్చినందుకు K6 వాళ్ళకి ధన్యవాదాలు. అందరూ మట్టి గణపతులని పూజించాలా, మన పర్యావరణాన్ని కాపాడుకోవాలా. సంధ్య, డి సంధ్య. కోటగల్లి నుండి వచ్చినాను. మాకు భారత మాత భజన పరివార్ నుండి సుబ్బారావు గారు ఇక్కడ గణపతులు K6లో ప్యాకింగ్ ఉంటుంది రండి అంటే వారి తరఫున మేము ఇక్కడికి రావడం జరిగింది. విజయ గణపతి మరియు మల్లికార్జున భజన మండలి వాళ్ళము ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ మట్టి గణపతులు ఇట్లా ఉచితంగా పంపిణీ చేయడం వల్ల K6 వాళ్ళకు అందరూ భజన తరపు నుండి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎందుకంటే మట్టి గణపతికి పూజించడం వలన మన ప్రకృతి కూడా కలుషితం కాకుండా అందరి ఇళ్లలో మట్టి గణపతి పూజన జరగడం వల్ల
అది శుభ సంతోషంగా భావిస్తున్నాను. అందుకే ఈ విధంగా ఈ అదృష్టం కూడా మాకు రావడం కూడా మాకు అంటే గణపతిని ఇది కూడా మాకు ఒక సేవలాగా మేము భావిస్తున్నాం. అది సుబ్బారావు సార్ యొక్క ఆధ్వర్యంలో మేము ఇక్కడికి రావడం మాదొక సంతోషంగా మేము అనుభవిస్తాం. మట్టి గణపతిని పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలి అని చెప్పేసి K6 GTPL ఆధ్వర్యంలో 10 సంవత్సరాల నుంచి మట్టి గణపతుల ఉచిత పంపిణీ అనేది జరుగుతుంది. వినాయక చవితి ముందు రోజు 26వ తేదీన ఈ గణపతులు ఉదయం 10 గంటల నుంచి పంపిణీ అనేది ప్రారంభమవుతుంది. దానికి సంబంధించిన ప్యాకింగ్ అనేది మొదలైపోయింది. వివిధ భజన సంస్థల నుంచి సభ్యులు వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి 2 రోజుల పాటు ఈ యొక్క ప్యాకింగ్ అనేది ముగిసిన తర్వాత నెక్స్ట్ డే మంగళవారం రోజు ఈ గణపతుల పంపిణీ అనేది జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ వినాయక చవితికి మీ ఇంట్లో మట్టి గణపతిని పూజించాలి, ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు గణపతిని తీసుకెళ్లాలని చెప్పేసి K6 తరఫున ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. ఇలాంటి కార్యక్రమం మరొన్ని చేపట్టాలని చెప్పేసి మిగతా వాళ్ళు కూడా దీని ద్వారా ఇన్స్పైర్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇది ఈరోజు అంశం. మరో అంశంతో మీ ముందుంటాం. చూస్తూనే ఉండండి మీ K6. కెమెరామెన్ నాగరాజ్తో మీ యాంకర్ సంధ్య.